మార్నింగ్ లేసి చైర్‌లో కొంచెం అల్లే భాగం ఉంటే అది కూడా అల్లేసి షాప్‌కి వచ్చేసాము. షాప్‌కి వచ్చిన తర్వాత ఇక ఈ మంచం అల్లాలి ఖచ్చితంగా అని చెప్పాను కదా! అర్జెంట్‌గా ఇవ్వాలి అని. 5 మంచాలు అని చెప్పారు కదా! ఒక మంచం క్యాన్సిల్ చేశారు. వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదని చెప్పి రేపు నెలలో తీసుకుంటాము అని చెప్పారు. సరే అని చెప్పి మేము ఇది అల్లడం మొదలుపెట్టాము. ఇది లాస్ట్ మంచం అన్నమాట వాళ్ళకి. నేనిక్కడ రాత్రి మా హస్బెండు అడ్డాలు అల్లేసి ఇంటికొచ్చారు. నేనిక నిలువులు అల్లడం అనేది స్టార్ట్ చేశాను. ఇంకొక మంచం కొత్త మంచం ఆర్డర్ రావడంతో మా హస్బెండ్ అడ్డాలు అల్లుతున్నారు. నేను ఒకవైపు అయితే నిలువులు అనేది స్టార్ట్ చేశాను. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నేను మ్యాక్సిమం అందరివి చూస్తున్నాను. కొన్ని అయితే యూట్యూబ్ అనేది రిమూవ్ చేసేస్తుందన్నమాట మన దగ్గరికి రాకుండా. అందువల్ల నేను కొన్ని చూడలేకపోతున్నాను. ఇంకా విషయానికి వస్తే ఒక సిస్టర్ అయితే నాకు స్టోరీ పెడుతుంది. నా లైఫ్ స్టోరీ ఒకసారి మీరు వీడియో రూపంలో యూట్యూబ్లో పెట్టరా అని చెప్పి నేను చూశాను. ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. కొంచెం నాకు టైం దొరకగానే మీరు ఏదైతే టైప్ చేసి పంపించారో మొత్తం అంతా చదివిన తర్వాత నేను ఒక వీడియో చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. గండికోటకి మేము పోయొచ్చిన ఒక 10 రోజుల తర్వాత అక్కడ ఒక హత్య జరిగింది అని చెప్పి న్యూస్లో చాలా వైరల్ అవుతుంది. అండ్ అమ్మాయిని చాలా దారుణంగా చంపారు అని చెప్పి కూడా న్యూస్లో వస్తుంది. అసలు చూస్తుంటే చాలా అంటే చాలా బాధేస్తుంది. కానీ ఏం చేయలేము. ఎందుకు అలా చేస్తున్నారు, ఎవరు చేశారు అనేది ఇంకా బయటికి రాలేదు. ఎన్నో అపోహలు అండ్ వాళ్ళు వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు అని చెప్తున్నారే కానీ ఇంకా పోలీసులు అయితే ఏది ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదన్నమాట. ఇంతలోగా ఇంకొక ఫ్రేమ్ వచ్చింది. ఇది అల్లాలి అని చెప్పి తీసుకొని వచ్చారు. పాత మంచం ఇది. పాత మంచాలు అల్లుతూ ఉంటాము, అలాగే కొత్త మంచాలు కూడా అమ్ముతూ ఉంటాం కాబట్టి పాత మంచం వచ్చింది. ఈ మంచం మాకు రేపు సాయంత్రం కల్లా ఇచ్చేస్తారా అని చెప్పారు. లేదు, రేపటి నుంచి మేము ఊరికి వెళ్తున్నాము అండ్ 3 రోజులు జమాత్ వెళ్తున్నాము, అందుకే ఈ స్పీడ్ వర్క్ అన్నమాట, వెళ్తున్నాము అని చెప్పాము. సరే అయితే మీరు సోమవారం సాయంత్రానికి ఇవ్వండి అని చెప్పారు. సరే అని చెప్పాము. ఇక మధ్యలో మేము టిఫిన్ చేసాము. ఇంటి దగ్గర నుంచి మిగిలిపోయిన నిన్న చేసిన చపాతీ మిగిలిపోయినవి ఉంటే అవి తీసుకొని వచ్చి పప్పల పొడి అండ్ శనగపప్పుల పొడి అవి ఉంటే తీసుకొని వచ్చాను. అల్లం పచ్చడి కూడా ఉంది. 3 తీసుకొని వచ్చాను. ఏవి మనకు తినాలనిపిస్తే అవి తిందాము అని చెప్పి మొత్తానికి చపాతీ తినేసాము. తిన్న తర్వాత కొద్దిసేపు కూర్చున్నాము ప్రశాంతంగా. తింటూనే వర్క్ చేయాలంటే ఎవ్వరూ చేయలేరు అండ్ మాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరైనా కూడా ఇక తింటూనే లేసి వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మేము కొద్దిసేపు కూర్చున్నాము. అలా కూర్చున్న తర్వాత మళ్ళీ మా పనిలో మేము మొదలైపోయాము. చాలామంది వాళ్ళు కార్‌లో వస్తున్నారా, బైక్‌లో వస్తున్నారా, సైకిల్ మీద వస్తున్నారా, నడిచి వస్తున్నారా, ఆటోలో వస్తున్నారా అనే దాన్ని బట్టి వాళ్ళకి ఒక విలువ ఇవ్వడం, వాళ్ళని పలకరించడం, వాళ్ళని చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. అవి చూస్తే నాకు చాలా బాధేస్తుంది.